నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. బ్రాహ్మీ ముహూర్తం, ఆ సమయంలో లేచి దైవనామస్మరణ చేసినా, ఏదన్నా పారాయణ చేసుకున్నా, లేదు ఏమీ లేకుండా జస్ట్ మెడిటేషన్కి అలా కూర్చున్నా ఎంతో మంచిది. ఎనర్జీస్ మారుతాయని చెప్పారండి. ఆరాని కూడా పెంచుకోవచ్చు అని చెప్పి ఇలా రకరకాల వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను. ఆ ముహూర్తం యొక్క శక్తి ఏంటండి, అసలు బలం ఏంటి, అప్పుడు ఎందుకు అలాగా చెయ్యాలంటారు, ఎవరెవరు చేయొచ్చు, ముహూర్తం అంటే అది కరెక్ట్గా ఏ సమయంగా మనం చూడాలి? దీని గురించి మనం నిజం మాట్లాడుకుందామా, లేదంటే మీరు అడిగారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకుందామా? ఏదో ఒకటి అస్సలు వద్దు, నిజమే మాట్లాడుకోండి. అంటే నిజాలు నచ్చవండి జనాలకి, అది కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి, నచ్చవు. చాలామంది బ్రాహ్మీ ముహూర్తంలో జపం చేస్తే మామూలుగా వచ్చేటువంటి ఫలితం కన్నా విశేషంగా ఫలితం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. నేను ఇది విన్నానండి, నిజం కాదు. మీరు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి రావాలి, తంబు వేయాలి. 10ంటికి వస్తే దమ్ము పనిచేస్తుందా? 11ంటికి వస్తే లేదు. 9 గంటలకి అంటే తమ్ము పనిచేయడం వేరు, కానీ మనం రావాల్సింది 9ంటికే. అంటే తమ్ము పనిచేస్తుందా అనేటువంటి మీనింగ్ ఏంటంటే, ఓపెన్ చేస్తే వేలు పెడితే లోపలికి వస్తాం, కానీ మన టైం టేబుల్ మాత్రం ఖచ్చితంగా గంట లేటుగా వచ్చారనేటువంటిది అందులో వచ్చేస్తుంది, పడిపోతుంది. నెలకు వచ్చేటువంటి రిపోర్ట్లో రావాల్సిన టైం కాకుండా ఏదో ఒక టైంలో వచ్చారు అనేటువంటిది అక్కడ పడుతుంది. ఖచ్చితంగా. సో అక్కడ ఎంటర్ అవ్వాల్సిన టైం అయితే ఎంటర్ కాదుగా. అలానే ముఖ్యకాలాతిక్రమణము అంటారండి. అంటే మనం స్వతహాగా చేయవలసిన సమయమే అది. ఆ సమయంలో చేస్తే 200 రెట్లు ఎక్కువ రావడం కాదు, చేయవలసిన సమయం అది. ఎప్పుడండి అది? సూర్యోదయానికి 3 గడియల ముందు 3 గడియల సమయం ఉంటుంది సూర్యోదయానికి. ఇప్పుడు ఈ గడియ అంటే ఎన్ని నిమిషాలు? 27 నిమిషాలు గడియ. కనీసం ఇక తక్కువ సూర్యోదయానికి 4 నుంచి 5 నిమిషాలు ముందైనా మెడిటేషన్ చేసుకోగలిగితే ఆ ఒక్క వైబ్రేషన్ ఎక్కడికి పోదమ్మా. మనకేంటంటే 6 గంటలకు 7 గంటలకు 8ంటికో 8:30కో 9 గంటలకు చేయడం అలవాటు. అంటే మనకు తెలిసి సూర్యోదయం తర్వాత మనం చేస్తాము అనేటువంటిది తెలుసు. కానీ సూర్యోదయ పూర్వమే ఉషోదయం అరుణోదయం 2 ఉంటాయమ్మా. అరుణోదయం ఆ సమయంలో ఆరాధించాలి. దేవతార్చన అనేటువంటిది ఆ సమయంలో చేయాలి. అప్పుడు ఎట్లాగో మనం చెయ్యట్లేదు కనుక దాన్ని ముఖ్యకాల అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి 8ంటికో 9 గంటలకు మనం చేస్తున్నాం. దాని నుంచి మనం మారాలి అని అనుకుంటే కష్టం. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి క్రియేట్ చేసి, ఇప్పుడు ఎట్లా అయితే కనుక మనం చిన్నప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు కచ్చిక అంటే పిడకలు కాలిస్తే కచ్చిక వస్తుంది, ఆ కచ్చిక బూడిద, ఆ బూడిద అందులో అంత ఉప్పు వేసుకొని పళ్ళు తోమిచ్చేవారు. అలా తర్వాత నిమ్మకాయ తొనని బాగా ఎండబెట్టి వాటితో బాగా పిండిగా పౌడర్గా చేసేసి వాటిల్ని మొహం కడుక్కోవడానికి ఇచ్చేవారు సాల్ట్ వేసి. ఆ సాల్ట్ని ఆ నిమ్మకాయని అన్నిటిని మన నుంచి దూరం చేసేసారు, బొగ్గుని దూరం చేసి వాళ్ళు మళ్ళీ అదే అమెజాన్ వీళ్ళందరూ కూడా అదే కోల్గేట్ వాళ్ళు మీ దాంట్లో ఉప్పు ఉందా, తోటకూర కట్ట ఉందా తీసుకొస్తున్నారు. ఒప్పుకుంటారు కదా. మన దగ్గర నుంచి అన్ని దూరం చేసి ఇవాళ వాళ్ళు మొత్తం అందులో నిమ్మకాయ రసం ఉందని తీసుకొస్తున్నారు. అవును. అలానే స్వతసిద్ధంగా ఉన్న సమయం అదే మనం చేయవలసింది ఆరాధన. భగవదారాధనకి చక్కటి సరైన సమయం. ఆ సమయంలో చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నాం కనుక అదొక క్రియేట్ చేసి మళ్ళీ మేము కొత్తగా తీసుకొచ్చాం. ఎవ్వరూ చెప్పడం మొట్టమొదటి వీడియో మేమే చెప్పామండి జనాల కోసం అన్నట్టుగా. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితం రావడం ఏంటి, బ్రాహ్మీ ముహూర్తంలో చేయకపోతే ప్రపంచంలో ఉన్న దోషాలు మొత్తం నీకే వస్తున్నాయి. ఎందుకంటే చేయవలసిన సమయం అది. ఆ సమయానికి నువ్వు చేయకుండా ఎప్పుడో నువ్వు చేస్తూ ఆ సమయానికి కాదండి ఈ సమయానికి మీకు చేస్తే 1000 రెట్ల ఫలితం వస్తుందంటే ఎట్లా అండి అది? ఆయన నువ్వు చేయవలసిన సమయానికి చెయ్యి, ఎప్పుడో ఏదో చేయడం కాదు. చేయవలసిన సమయానికి 5 నిమిషాలు చేసుకో. ఆ సమయానికి ఎందుకు తెలుసమ్మా అంత గొప్ప ప్రాధాన్యత ఉంది.
ఈ సమయంలో మనం కూర్చొని జపం చేద్దామని కళ్ళు మూసుకుందంటే చుట్టుపక్కల అన్నీ మనకు చికాకు చేస్తాయి మనిషిని. ఆ సమయంలో భలే ప్రశాంతంగా ఎలాంటి ఇది ఉండదు, నాకు చిటిక సార్ రాదు, ఆ సౌండ్ కూడా అక్కడ రాదు మనకి. ఆ టైంలో పిన్ డ్రాప్ సైలెన్స్ పొరపాటున కూడా ఉండదు. ఆ సమయంలో మనం మెడిటేషన్ కావచ్చు, ఏదైనా మెడిటేషన్ ఓంకారమే. అంటే ఓంకారం అంటే ప్రాణబీజం, అది లేనిదే ఏది లేదు. ఆ సమయంలో కనీసం 5 నిమిషాలైనా సరే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు 2 కళ్ళని భూమధ్యంలోకి తీసుకొచ్చి అలా ఉన్నప్పుడు నిమీలిత నేత్రాలతో ఉన్నప్పుడు ఒక 4 నుంచి 5 నిమిషాలు శరీరం అన్కాన్షియస్ ఏదో అంటారు, ఇంగ్లీష్లో ఏంటారండి, అన్కాన్షియస్, అందులోకి వెళ్ళిపోతాం. అంటే ఒక నిద్ర వచ్చేసినట్టుగా, మనకు తెలియదు అలా నిద్ర వచ్చేసినట్టుగా కూర్చుండిపోతాం, దేంతో మనకు సంబంధం. సో ఆ అంటే విశ్వం అనేటువంటిది ఎప్పుడు మనకు కనెక్ట్ అయ్యేటో తెలీదు. సో ఆ సమయంలో మనకు విశ్వానికి కమ్యూనికేషన్, కాన్వర్సేషన్ జరుగుతుందమ్మా, చక్కటి కాన్వర్సేషన్. ఆ జరిగినప్పుడు అది మెదడులో ఉండిపోతుంది. అందుకని మీరు గమనించండి, గురుకులాలలో పిల్లలకి 4-4:30 ఆ ప్రాంతాల్లో నిద్ర లేపి స్నానం చేయించారు, మొహం కడిగేసుకొని ఊరు బుక్కిచ్చి కూర్చొని చదవరా అంటుంటారు. వాళ్ళు అలా చదువు, అది మెదడులోకి వెళ్ళిపోతుందమ్మా. అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఆ సమయంలో చదివితే మర్చిపోలేరు. జ్ఞాపక శక్తి ఆ రకంగా వృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క మెమరీలోకి, మేధస్సులోకి ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో దీని ప్రభావం ఇలా వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి దానికి సిద్ధపడిపోతాడమ్మా. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉన్నా తర్వాత 4 గంటలకు స్నానాలు అయిపోతాయి, చలికాలం ఎండాకాలంతో పని లేదు, వాళ్ళు దేవతార్చన వాళ్ళు కూర్చుంటారు అట్లా. వాళ్ళు నిజంగా కూడా మీరు అంటే వాళ్ళు దేవతార్చనలు కూడా చేయక్కర్లా, పూజలు పురస్కారాలు చేయక్కర్లా. ఆ సమయంలో 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకునే వాళ్ళు చూడండి, మొహం కళ ప్రశాంతతగా ఉంటుంది. ఏది మొహానికి పౌడర్ రాసుకోకర్లా, ఏది పెట్టుకోకర్లా, మొహాన్ని బొట్టున్నా లేకపోయినా మొహం అనేటువంటిది మంచి తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు అనేటువంటిది నేను ఈ మధ్యగా ఒకరి మొహంలో చూశాను. ఇందులో చెప్తూనే ఉంటారు, ఎవరి దగ్గర చూడలేదమ్మా అటువంటి తేజస్సు. ఒకతనిలో సన్యాసం తీసుకుంటారు, జుట్టు ఇట్లా వెరబోసుకొని ఇట్లా కిందకు వచ్చేసేసి ఉంటుంది. మొహానికి పేరు ఐడియా లేదు నాకు, విభూతి పెట్టుకొని ఉంటారు ఇట్లా. నేను ఆయన మొహం చూసినప్పుడు అనిపిస్తుంది తేజస్సు అంటే ఇదేనా అని అనిపిస్తుంది. ఎందువల్లనంటే ఆ సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచి జపమో మెడిటేషనో 5 నిమిషాలు చేసిన చాలండి. వాళ్ళు రోజు మొత్తం కష్టపడ్డా ఆ కష్టం అనేటువంటిది మొహంలో కనిపించదు. ఎప్పుడు కూడా మొహం అనేటువంటిది చూడంగానే ఆ మొహంలో మంచి తేజస్సు అంతగా కనిపిస్తుంది. అటువంటి వ్యక్తిని నేను ఒకరినే చూసా, చాలా రేరు. మరి ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు ఓకే గురుగారు, ఇప్పుడు కొత్తగా మేము చేసుకోవడమే ప్రారంభిద్దాం అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఓంకారమే 5 నిమిషాలు చేయండి, ఎక్కువ వద్దు. 5 నిమిషాలు ప్రారంభం చేసుకొని అంటే మనం ఆ శంఖానాదం ఊదినప్పుడు ఏ రకంగా అయితే ఆ శబ్ద తరంగం అనేటువంటిది వెళ్తుందో ఆ రకంగా ఆ ఓంకారం అనేటువంటిది నీకు 15 సెకండ్లు చేయగలవా, 20 సెకండ్లు చేయగలవా, అలా ఒక్క 4 నిమిషాల నుంచి ప్రారంభం చేసుకో. రోజుకు 1 నిమిషం పెంచుకుంటూ వెళ్ళు. ఏదో తపశ్శక్తిని మొత్తం ధారపోసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. 4 నిమిషాలతో ప్రారంభం చేయి, 5 నిమిషాలు, రోజుకు 1 నిమిషం పెంచుకుంటూ వెళ్ళు. 10-15 రోజులకి ఎక్కడా లేనటువంటి ప్రశాంతత. ఎలాంటి ప్రశాంతత అంటే ఎర్రటి ఎండ, బండి మీద వస్తున్నాం ఇంటికి, ఆ ఎండ తాళలేకపోతున్నాం. ఇంటికి రాగానే ఒక్కసారి గది తలుపు తీస్తే కానీ ఆ ఏసీ మనకి తగిలితే ఎలా ఉంటుందో అంతకు మించి 1000 రెట్లు ప్రశాంతత. అసలు ఎండలో ఉన్నా మీకు ఆ ప్రశాంతత మిమ్మల్ని వదిలేదండి. మీకు ఎండ అనేటువంటి వేడి తగలదు, శరీరం అంతా ఎప్పుడు అంతటి సంతోషకరంగా ఉంటుందమ్మా. దానికి బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది చేయవలసిన సమయం. ఆ సమయంలో చేస్తే 1000 రెట్లు ఎక్కువ వస్తుందని కాదమ్మా, చేయవలసిన సమయంలో చేయగలిగితే మంచిది. ఆ సమయంలో చేయకుండా నువ్వు ఎప్పుడు చేసినా ఉపయోగం లేదు పెద్దగా. కానీ ఉపయోగం నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా 5 నిమిషాలు 4 నిమిషాలు కూర్చొని ఆ ఓంకార శబ్దాన్ని ప్రణవం చేయమని చెప్పి చెప్పడమే. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.